అమరావతి రాజధాని నిర్మాణానికి అడుగులు పడుతున్నాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అమరావతిపై ప్రత్యేకంగా దృష్టి పెట్టింది. ఫలితాలు వచ్చిన మరుక్షణం నుంచి అమరావతిలో జంగిల్ క్లియరెన్స్ పనులు ప్రారంభమయ్యాయి. సీఎం చంద్రబాబు విన్నపం మేరకు కేంద్ర ప్రభుత్వం బడ్జెట్లో 15,000 కోట్ల రూపాయలు కేటాయించింది. అమరావతిలో నవ నగరాలు నిర్మించాలన్నది ప్రభుత్వ లక్ష్యం. దాదాపు 33,000 ఎకరాలను రైతుల నుంచి సమీకరించగా మరో 21,000 ఎకరాలు ప్రభుత్వ భూమిని కలుపుకొని 54,000 ఎకరాలు అమరావతి ప్రపంచానికే తలమానికంగా కట్టాలన్నది ప్లాన్. అమరావతిలోని 54,000 ఎకరాల్లో జంగిల్ క్లియరెన్స్ పనులకు గాను 36,000 కోట్లతో టెండర్లు పూర్తయ్యారు. పనులు కూడా ప్రారంభమయ్యాయి. 45 రోజుల్లో అమరావతిని యథాస్థానానికి తీసుకొచ్చేందుకు లక్ష్యంగా ఈ పనులు జరుగుతున్నాయి. ఇంతలో ప్రపంచ బ్యాంకు నుంచి కేంద్రం సర్దుబాటు చేసిన 15,000 కోట్లతో పాటు కొంత మొత్తం రుణం పొందాలని చంద్రబాబు సర్కార్ భావిస్తోంది. ముఖ్యంగా రోడ్లు, యూటిలిటీ కారిడార్లు, సీనరేజ్, విలేజ్ రోడ్లు, కనెక్టివిటీ, ట్రంక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, వరద ముంపు నివారణ కాలువలు మెరుగుదల వంటి వాటికి నిధులు ఇవ్వాలని ప్రపంచ బ్యాంకు ప్రతినిధులను కోరారు. అమరావతి రాజధాని నిర్మాణానికి అడుగులు పడుతున్నాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అమరావతిపై ప్రత్యేకంగా దృష్టి పెట్టింది. ఫలితాలు వచ్చిన మరుక్షణం నుంచి అమరావతిలో జంగిల్ క్లియరెన్స్ పనులు ప్రారంభమయ్యాయి. సీఎం చంద్రబాబు విన్నపం మేరకు కేంద్ర ప్రభుత్వం బడ్జెట్లో 15,000 కోట్ల రూపాయలు కేటాయించింది. అసలు మొత్తంగా అమరావతి పురోగతికి సంబంధించి ప్రస్తుత ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకుంటుందనే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి క్రాంతి ఫోన్ ఇన్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. చెప్పండి క్రాంతి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అమరావతి పైన ప్రత్యేక దృష్టి పెట్టింది. ఇటు ఫలితాలు వచ్చిన మరుక్షణం నుంచి కూడా అమరావతిలో జంగల్ క్లియరెన్స్ పనులు ప్రారంభమయ్యాయి. మంత్రి నారాయణ ప్రారంభించారు. దాదాపు దీనికి సంబంధించి కూడా 36 కోట్ల మేర ఈ జంగల్ క్లియరెన్స్ కి సంబంధించి కూడా నిధులు కేటాయించిన పరిస్థితి. ప్రాథమికంగా జంగల్ క్లియరెన్స్ పనులు ప్రారంభమయ్యాయి. ప్రధాన రహదారుల్లో విద్యుత్ లైట్లు వెలిగి కొత్త కళ ప్రస్తుతం సంతరించుకున్న పరిస్థితి. గతంలో చీకట్లో చిమ్మిన ఆ రోడ్ల రహదారులన్నీ కూడా ప్రస్తుతం వెలుగులతో కాంతులేస్తున్న పరిస్థితి. అదే సమయంలో సీఎం చంద్రబాబు విన్నపం మేరకు కేంద్ర బడ్జెట్ లో కూడా 15,000 కోట్ల రూపాయల మేర కేటాయించిన పరిస్థితి ఉంది. ప్రపంచ బ్యాంకు నిధులు తామే సర్దుబాటు చేసినట్టు కూడా ఇప్పటికే కేంద్రం కూడా ప్రకటించిన పరిస్థితి. దీనికి తామే గ్యారంటీ అని కూడా కేంద్రం సంబంధించి నేతలు, కేంద్ర మంత్రులు కూడా స్పష్టం చేసిన పరిస్థితి. ప్రపంచ బ్యాంకు ప్రతినిధుల బృందాన్ని కూడా అమరావతికి రప్పించి వారికి కీలక ప్రతిపాదనలు కూడా పెట్టారు. సిఆర్డీఏ బృందం రూపొందించిన ఒక ప్రత్యేక ప్రణాళికకు సంబంధించి వ్యూహాన్ని ప్రపంచ బ్యాంక్ ప్రతినిధులు ఎదురు కూడా పెట్టినట్టు కొంతమేర సమాచారం అయితే అందుతుంది. ప్రస్తుతం ప్రపంచ బ్యాంక్ బృందం అమరావతిలో విస్తృతంగా పర్యటిస్తున్న నేపథ్యంలో రాజధాని పరిధిలో కట్టడాలు కావచ్చు, ఇతర నిర్మాణాలు, అదేవిధంగా ప్రస్తుత పరిస్థితి క్షేత్రస్థాయిలో పరిశీలిస్తుంది. ఈ సందర్భంగా అమరావతిలో కావాల్సిన రుణం పైన కూడా చర్చలు అయితే కొనసాగుతున్న పరిస్థితి. దాదాపు అమరావతిలో నగరాలు నిర్మించాల్సిన ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్న నేపథ్యంలో దాదాపు 33,000 ఎకరాల రైతుల నుంచి కూడా సమీకరించింది. గత 2014-19 సమయంలో
మరో 21,000 ఎకరాలు ప్రభుత్వ భూమిని కలుపుకొని మొత్తం 54,000 ఎకరాల్లో అమరావతి ప్రపంచానికే తలమానికం కట్టాలని మాస్టర్ ప్లాన్ ని రూపొందించిన పరిస్థితుంది. వివిధ దేశాలకు సంబంధించిన ఆర్కిటెక్టుల ఆధారంతో ఈ మాస్టర్ ప్లాన్ రూపొందించారు. గత 5 ఏళ్ల పాలనలో వైసీపీ పాలనలో అమరావతి రాజధాని కొంత నిర్వీర్యమైన నేపథ్యంలో దానికి సంబంధించి ఈ ప్రస్తుతం మళ్ళీ కూటమి ప్రభుత్వం రావడంతో దాన్ని యథాస్థితికి తెచ్చి పనులు ప్రారంభించాలి, పోయిన బ్రాండ్ ని మళ్ళీ తిరిగి తీసుకురావాలి. రాజధాని అమరావతి నిర్మాణం అనేది ఈ ప్రభుత్వం ప్రారంభించింది. దీన్ని ఈ అమరావతి నగరానికి సంబంధించి అటు దేశంలో ఉన్న బెంగళూరుతో పాటు హైదరాబాద్ ఐఐటి నిపుణులు ఇటీవల అమరావతి నిర్మాణం కూడా పరిశీలించిన పరిస్థితుంది. ప్రభుత్వానికి ఒక నివేదన కూడా అందించారు. ఇక మరోవైపు అమరావతిలోని 54,000 ఎకరాల్లో జంగిల్ క్లియరెన్స్ పనులు కాదు 36 కోట్ల టెండర్లు కూడా పూర్తయినాయి. పనులు కూడా ప్రారంభమైన నేపథ్యంలో 45 రోజుల్లో అమరావతిని యథాస్థానానికి తీసుకొచ్చే లక్ష్యంగా ప్రస్తుతము పనులు అయితే నడుస్తున్నాయి. ఇందులో ప్రపంచ బ్యాంక్ కి సంబంధించి కూడా కేంద్రం సర్దుబాటు చేసిన నేపథ్యంలోనే ఇటు చంద్రబాబు సర్కార్ ముఖ్యంగా రోడ్లు, యూటిలిటీ కారిడార్లు, సీనరైజ్, విలేజ్ రోడ్లు, కనెక్టివిటీ, ట్రంక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, వరద ముంపు నివారణ కాలువలు మొదలగు వాటిపైన కూడా ప్రధానంగా దృష్టి సారించి రాబోయే రోజుల్లో అమరావతి అనేది ఒక బ్రాండ్ గా మళ్ళీ దానికి ప్రపంచంలో నిలిపే విధంగా కూడా ప్రస్తుతం అమరావతిలో పనులు అయితే కొనసాగించే విధంగా సర్వేగా సాగుతుందని చెప్పుకోవచ్చు. ఎస్, అంటే ప్రధానంగా ఏదైతే జంగిల్ క్లియరెన్స్ పనులకు సంబంధించి 35 కోట్లు కేటాయించారో దీంతో ఎక్కడికక్కడ ఈ చెట్లు మొలిచాయో లేకపోతే ఎక్కడికక్కడ మొత్తంగా అంటే ఆ ఖాళీ స్థలాల్లో గత కట్టడాలకు సంబంధించి అక్కడ కూడా ఈ చెట్లు ఇవన్నీ మొలిచాయో వాటిని పూర్తిగా క్లియర్ చేసి వెంటనే నిర్మాణాలను ప్రారంభించాలన్నట్లుగా కూడా భావిస్తున్నట్లుగా తెలుస్తోంది అమరావతికి సంబంధించి. అంటే కొత్త నిర్మాణాలకు సంబంధించి కూడా టెండర్లు పిలిచే అవకాశాలు ఉన్నాయి అతి తొందరలోనే అనేటువంటి వార్త కూడా వస్తుంది. దీనికి సంబంధించి ఎలాంటి డీటెయిల్స్ ఉన్నాయి క్రాంతి? ఖచ్చితంగా ఇప్పటికే జంగల్ క్లియరెన్స్ పనులు అయితే పూర్తి స్థాయిలో, ఎందుకంటే గత 5 సంవత్సరాల్లో కూడా కనీసము అక్కడ ఎటువంటి చిన్న నిర్మాణం కూడా చేపట్టిన నేపథ్యంలో పూర్తి స్థాయిలో మొత్తం రాజధాని ప్రాంతంలో అంతా కూడా తుమ్మ చెట్లు మొలిచేసిన పరిస్థితుంది. ఇప్పుడు వాటిలన్నింటినీ కూడా జంగల్ క్లియరెన్స్ చేస్తున్న పనులు అయితే జంగల్ క్లియరెన్స్ సంబంధించిన పనులు కూడా ప్రారంభమయ్యాయి. దాదాపు 36 కోట్లు జగన్ క్లియరెన్స్ కి ప్రభుత్వం కేటాయించింది. మరోపక్క దీంతో పాటు అటు గత 2014-19 మధ్య రాజధానిలో ఏదైతే నిర్మాణాలు జరిగాయో అనంతరం వచ్చిన వైసీపీ ప్రభుత్వం ఎటువంటి నిర్మాణాలు చేపట్టలేదు. అయితే గతంలో జరిగిన నిర్మాణాల పటిష్టత మీద కూడా ఇప్పటికే 2 బెంగళూరు, హైదరాబాద్ కు సంబంధించిన ఐఐటి బృందాలు వాటిని పరిశీలించిన పరిస్థితుంది. వాటికి సంబంధించిన పటిష్టత మీద ఒక రిపోర్ట్ కూడా ప్రభుత్వానికి ఇచ్చిన పరిస్థితి. అయితే ఆ రిపోర్ట్ ఆధారంగా ప్రభుత్వం ఆ కట్టడాలకు సంబంధించి ముందుకెళ్లే అవకాశం ఉంది. ఒకవేళ రిపోర్ట్ లో ఆ కట్టడాలకి కొనసాగించవచ్చు అని ఉంటే ఖచ్చితంగా ఆ నిర్మాణాల నుంచి మళ్ళీ నిర్మాణాలు స్టార్ట్ చేసే అవకాశం ఉంది. లేదంటే ఆ నిర్మాణాలన్నింటినీ కూడా మళ్ళీ పూర్తిగా తొలగించి మొదటి దశ నుంచి కూడా ఆ నిర్మాణాలు చేపట్టాల్సిన అవసరం అవుతుంది. ఏదైనప్పటికీ కూడా పాత నిర్మాణాలతో పాటు కొత్త నిర్మాణాలు అటు హెచ్ఓడి భవనాలు కావచ్చు, ఐకానిక్ బిల్డింగ్స్ కావచ్చు, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల క్వార్టర్స్ కావచ్చు, ఇప్పటికే దాదాపు 80% పూర్తయిపోయిన బిల్డింగ్స్ అన్ని కూడా ఉన్నాయి. వాటికి సంబంధించి కూడా ఒక నివేదికనైతే ఐఐటి బృందాలు ప్రభుత్వానికి సమర్పించిన పరిస్థితి. మరోపక్క ఇవి కాకుండా కొత్త కట్టడాలకు సంబంధించి కూడా ఇప్పటికే ప్రణాళిక అనేది ఒక మాస్టర్ ప్లాన్, సిఆర్డీకి సంబంధించిన మాస్టర్ ప్లాన్ ఆధారంగా ప్రభుత్వం ముందుకెళ్లే ఆలోచన కనబడుతుంది. ఒక పక్క ప్రపంచ బ్యాంక్ సంబంధించి కూడా ఇప్పటికే రుణానికి సంబంధించి కేంద్రం గ్యారంటీ ఇచ్చిన నేపథ్యంలో అటు వాళ్ళకి ప్రపంచ బ్యాంక్ ప్రతినిధులకు కూడా మాస్టర్ ప్లాన్, సిఆర్డీఏ అధికారులు ఏదైతే మాస్టర్ ప్లాన్ లో నిర్మాణాలకు సంబంధించి అదేవిధంగా మాస్టర్ ప్లాన్ అమలు తీరుకు సంబంధించి కూడా వారికి వివరించిన నేపథ్యంలోనే ప్రస్తుతము దాని ఆధారంగా ఇప్పుడు రాజధాని నిర్మాణానికి సంబంధించి వచ్చే నిధులు దానికి సంబంధించి ఖచ్చితంగా రాబోయే రోజుల్లో శరవేగంగా అమరావతిలో నిర్మాణాలు జరిగే అవకాశాలను కూడా మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ఆ దిశగానే ప్రభుత్వం కూడా అడుగులు వేస్తున్న పరిస్థితి అయితే ఉంది. రైట్, థ్యాంక్ యూ క్రాంతి.